సగరి మగ ని సగరి పా సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ యాంకర్ ప్రీతి. సో ఈ రోజు మనం త్రినాథ్ ఇంటీరియర్స్ దగ్గర ఉన్నాము. ఇంతకీ ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మన కరీంనగర్ లో జగిత్యాల రోడ్ లో విజేత సూపర్ మార్కెట్ నుండి మహాశక్తి టెంపుల్ కి వెళ్లే రూట్ లో ఉంటుంది. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసేద్దామా? చలో వచ్చేయండి. వచ్చేసాం త్రినాథ్ ఇంటీరియర్స్ కి. సో ఒకసారి మనం అంతా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డోర్ గురించి మనం రమేష్ రెడ్డి గారిని బ్రీఫ్ గా అడిగి తెలుసుకుందాము. హలో సార్. హాయ్ మేడం. సో కరీంనగర్ లో చాలా డిఫరెంట్ గా, నేను ఎప్పుడు అయినా సరే కరీంనగర్ అనే కాదు నార్మల్ గా వుడ్ తో చేసినటువంటి డోర్స్ అయితే చూసాను. చాలా డిఫరెంట్ గా స్టీల్ డోర్స్ అంటున్నారు. అసలు ఈ స్టీల్ డోర్స్ ఏంటండి కొత్తగా? స్టీల్ డోర్స్ లో వచ్చేసి దీనిలో 2 వెరైటీస్ ఉన్నాయి మేడం. వుడ్ డోర్ కంటే కంపేర్ చేసుకుంటే 100% బెటర్ లైఫ్. దీనిలో వచ్చేసి 10 years వారంటీ కూడా ఉంటుంది. దీనిలో 2 వెరైటీస్ ఉన్నాయి, జిఐ డోర్స్ అని, జిఎల్ డోర్స్ అని. ఫస్ట్ మనం ఒకసారి జిఐ డోర్స్ అనేది చూద్దాం. అసలు జిఐ డోర్స్ అంటే ఏంటో నాకైతే అర్థం కాలేదండి. మేడం జిఐ అంటే గాల్వనైజ్డ్ షీట్. దీనిలో ఐరన్ అండ్ జింక్ మిక్స్ అవుతుంది. ఇది టోటల్ గా విత్ ఫ్రేమ్ తో సహా వస్తుంది మేడం. ఫ్రేమ్, డోర్, హ్యాండిల్, లాక్ సెట్ టోటల్ గా వస్తుంది. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ అండి. 10 years వాటర్ ప్రూఫ్ కి మనం వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దీనిలో వెరైటీ పడినా సరే మనకేం ప్రాబ్లం అంటే ఏం కాదు మేడం. ఓకే, టోటల్ గా సెపరేట్ గా పెయింట్ వేయాలి. మళ్ళీ పెయింట్ వేసుకోవాలనుకుంటే మనం తర్వాతకి చేంజ్ చేసుకోవాలనుకుంటే పెయింట్ చేసుకోవచ్చు. లేదు సేమ్ పెయింట్ కావాలన్నప్పటికీ కూడా కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తాం, పెయింటర్ ని ప్రొవైడ్ చేస్తాం. మీరు పెయింట్ కూడా ఏ విధంగా అయితే ఉందో కంపెనీ నుంచి అదే విధంగా సేమ్ వస్తుంది. ఓకే. దీనిలో వెరైటీ వచ్చేసి మేడం ఇది బెడ్రూమ్ డోర్. దీనికి వచ్చేసి లాకింగ్ సిస్టమ్ మేడం. ఇక్కడ వచ్చేసి 2 steps లాక్ చేయాలి. 2 steps లాక్ చేస్తే ఇక్కడ 3 bullets లాక్ అవుతాయి. ఓన్లీ సింగిల్ కీతో. దీనికి వచ్చేసి మేడం 8 keys వస్తాయి టోటల్ గా. 8 keys లో ఫస్ట్ యూజింగ్ వచ్చేసి 3 keys యూజ్ చేయాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి బాక్స్ లో 5 keys ఉంటాయి. ఇవి ఒకసారి మనం యూజ్ చేసినాం అనుకోండి, ఈ 3 keys అనేది క్లోజ్ అయిపోతాయి సేఫ్టీగా. ఇవి ఎక్కడ ఎవరికైనా పడిపోయినా కూడా వాళ్ళకి దొరికినా మళ్ళీ వచ్చి యూజ్ చేస్తే పని చేయవు. ఇది ఒకసారి ఇన్స్టాలేషన్ చేసినాం అనుకోండి అది పని చేయదు. మేడం ఇక్కడ 3 bullets వస్తాయి. 2 steps లాక్ చేస్తే 3 bullets వస్తాయి. ఇవి బ్రేక్ చేయడానికి ఛాన్స్ లేదు. బ్రేక్ చేయాలంటే కట్టింగ్ మిషన్ పెట్టి కట్టింగ్ చేయాల్సి వస్తుంది. నార్మల్ గా వుడ్ డోర్ అవుతానేమో ఇప్పుడు లాక్ ని బ్రేక్ చేస్తే దాన్ని వచ్చేస్తుంది, ఓపెన్ అవుతుంది. ఇది మాత్రం 3 bullets ఉంటాయి కాబట్టి ఓపెన్ కాదు. ఇది బెడ్రూమ్ డోర్ మేడం మనం చూపించేది మాత్రం. మేడం ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సేమ్ జిఐ మెటీరియల్. డబుల్ డోర్ 3 feet లో డబుల్ డోర్ మనకి అవైలబుల్ ఉందండి. దీనిలో వచ్చేసి 2 doors ఓపెన్ అవుతాయి. ఇది ఉంది కదా, దీనికి వచ్చేసి మనకి టవర్ బోల్ట్ సైడ్ కి వస్తాయి సార్. సైడ్ కి వచ్చినప్పటికి దీన్ని తీసి ఓపెన్ చేసుకోవచ్చు. కంప్లీటెడ్ గా 2 doors ఓపెన్ అవుతాయి. దీనిలో సేమ్ కూడా ఇది వచ్చేసి మెయిన్ డోర్ కి యూజ్ అవుతుంది. జిఐ లో దీనికి సేమ్ 5 direction లాకింగ్ ఉంటుంది మేడం. ఇక్కడ వన్స్ 1 key తోటి లాక్ చేసేస్తే మనకి 5 direction లో లాకింగ్ అవుతుంది. దీన్ని కూడా సేమ్ ఫుల్ లాక్ సెక్యూరిటీ. బ్రేక్ చేయడానికి పాసిబుల్. సేమ్ 8 keys వస్తాయి. ఓకే సార్. రమేష్ గారు మేడం చెప్పండి. డోర్ చాలా స్పెషల్ గా ఉందండి. ఇది వచ్చేసి జిఎల్ అని చెప్పినాను మేడం. జిఎల్ అనేది గాల్వానియం డోర్స్. జిఎల్ మీనింగ్ ఏంటంటే మనకి ఐరన్, జింక్ అండ్
మనకు అల్యూమినియం అనేది అడిషనల్ గా మిక్స్ అవుతుంది. జిఐ లో మాత్రం ఐరన్ జింక్ మాత్రం మిక్స్ అవుతుంది. దీనిలో కూడా సేమ్ మేడం, ఇది 4 feet లో అవైలబుల్ ఉంది మేడం. ఇది వచ్చేసి డబుల్ డోర్. సేమ్ వుడ్ డోర్ కి అయితే బ్యాక్ సైడ్ టవర్ బోల్ట్ ఉంటుంది మేడం. దీనికి కూడా సేమ్ ఇక్కడ సైడ్ కి ఉంటుంది, పైన ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది మేడం టవర్ బోల్ట్. ఇది టవర్ బోల్ట్స్ రెండు ఓపెన్ చేస్తే మాత్రం టోటల్ గా కంప్లీటెడ్ ఓపెన్ అవుతుంది. 2 doors మాత్రం ఓపెన్ అవుతాయి. మనకి సేమ్ లాక్ సిస్టమ్ కూడా దీనికి ఇప్పుడు మనం జిఐ కి చూసుకుంటే దీనికి చూసుకుంటే చాలా వేరియేషన్ ఉంటుంది మేడం. ఇంకా హెవీగా లాకింగ్ సిస్టమ్ ఉంటుంది మేడం. ఇక్కడ 3 bullets లాక్ అవుతాయి, ఇక్కడ ఒక బుల్లెట్ లాక్ అవుతుంది, ఇక్కడ ఒక బుల్లెట్ లాక్ అవుతుంది, ఇక్కడ 3 bullets లాక్ అవుతాయి, కింద 1 bullet లాక్ అవుతుంది, అండ్ ఇక్కడ 3 bullets లాక్ అవుతాయి మేడం. ఇక్కడ 1 bullet లాక్ అవుతుంది. టోటల్ గా 7 డైరెక్షన్ లో లాకింగ్ అవుతుంది. మనకి బ్రేక్ చేయడానికి మాత్రం ఛాన్స్ ఉండదు. దీనికి కూడా సేమ్ ఇప్పుడు హెవీ డోర్ కాబట్టి దీనికి కూడా సేమ్ 5 డైరెక్షన్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది అండ్ 8 pieces వస్తాయి. సేమ్ యూజింగ్. దీనికి ఫస్ట్ యూజ్ చేసింది మళ్ళీ సెకండ్ యూజ్ చేస్తామంటే మళ్ళీ ఇన్యాక్టివేట్ అవుతాయి, ఇవి యాక్టివేట్ అవుతాయి. ఫస్ట్ 3 యాక్టివేట్ అయ్యాక అవి ఇన్యాక్టివేట్ అయిపోతే మళ్ళీ ఈ 5 ఛాన్స్. ఇంకా ఈ 5 ఛాన్స్ మళ్ళీ లేదు, ఇవి ఎక్కడైనా పడిపోయి అన్నప్పటికీ మళ్ళీ సిలిండర్ చేంజ్ చేస్తాం మేడం. దాని కాస్ట్ తీసుకొని చేంజ్ చేసేస్తుంటాం. దీనికి కూడా టోటల్ గా 10 years వారంటీ ఉంటుంది మేడం. హెవీ గేజ్. దీన్ని చూస్తే అరుంధతి డోర్ అన్నట్టుగా అనిపిస్తుందండి. అలాంటివి ఇంకా ఇంపోజిట్ మోడల్ కూడా ఉన్నాయి మేడం. ఇంపోజిట్ కావాలన్నా కూడా ఇంపోజిట్ కూడా అవైలబుల్ ఉంటుంది. మనకి ఏంటంటే టోటల్ గా అన్ని సెటప్ చేసుకోలేము కాబట్టి దీనిలో వాళ్ళకి కస్టమర్స్ కి బ్రోచర్ లో చూపించి మరి ఏది కావాలంటే అది కస్టమైజేషన్ కావాలంటే కస్టమైజేషన్. ఇప్పుడు స్టాండర్డ్ దీనిలో వచ్చేసి ఐలిప్ లో మాత్రం స్టాండర్డ్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి. కస్టమైజేషన్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. టోటల్ గా వాళ్ళకి ఏ కలర్ కావాలన్నా ఇప్పుడు మన బ్రోచర్ లో ఉన్న కలర్స్ ఏ కలర్స్ కావాలన్నా నాకు 6 feet 7 feet లాస్ట్ కి 8 feet వరకు మనకి అవైలబుల్ ఉంటుంది. హైట్ వచ్చేసి 8 feet వరకు ఉంటుంది. విడ్త్ లో కూడా 8 feet వరకు కూడా అవైలబుల్ ఉంటుంది. మనకి ఇంటికి కానీ రెసిడెన్షియల్ కమర్షియల్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు మేడం. ఆఫ్ కోర్స్ ప్రతి ఇంటికి డోర్ అనేది సెక్యూర్ పార్ట్. అవును మేడం. డోర్ ఉంటే కంపల్సరీగా ఇంకా మనం ఇంకొకటి ఏంటంటే మనకి టోటల్ గా విత్ ఫ్రేమ్ తోటి వస్తుంది మేడం. ఈ డోర్స్ వచ్చేసి ఐలిప్ స్టీల్ డోర్స్ అనేది టోటల్ గా విత్ ఫ్రేమ్ తోటి వస్తుంది. వుడ్ డోర్ అనేది ఫస్ట్ వుడ్ ఫ్రేమ్ పెట్టేసినాక తర్వాతకి డోర్ అనేది మళ్ళీ తర్వాతకి ఇన్స్టాలేషన్ చేస్తుంటారు. ఇది అలా కాకుండా టోటల్ విత్ ఫ్రేమ్ తోటి మా టెక్నీషియన్ బాయ్స్ వచ్చేసి ఇన్స్టాలేషన్ చేసి ఇస్తారు మేడం. కస్టమర్ కి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. టోటల్ గా ఇన్స్టాలేషన్ చేసి ఇస్తారు హోమ్ లో. ఓకే, గ్యారంటీ లాంటిది ఏదైనా 10 years గ్యారంటీ ఇస్తాం మేడం. 10 years లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా రీప్లేస్మెంట్ చేసేస్తాం. ఓకే. లాక్స్ కి మాత్రం 2 years సర్వీస్ ఫ్రీ ఉంటుంది. లాక్స్ కి ఏదైనా పాడైపోయినా కూడా 2 years లో మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తాం. ఓకే మేడం. సేమ్ ఇది వచ్చేసి 4 feet డోర్ మేడం. దీనిలో వచ్చేసి డిజైన్ మోడల్ అది ప్లేన్ గా చూసారు కదా. సేమ్ ఇది మెయిన్ డోర్ అంటారు. మెయిన్ డోరేనా? ఇది కూడా మెయిన్ డోరే మేడం. దీనిలో వచ్చేసి 4 feet లో అది ఈక్వల్ డోర్ ఉంది మేడం. ఇది వచ్చేసి మదర్ అండ్ సన్ డోర్ మేడం. ఇక్కడ మళ్ళీ సేమ్ ఇప్పుడు ఇది వచ్చేసి 3 feet ఉంటది, ఇది వచ్చేసి 1 feet ఉంటది మేడం. సేమ్ మదర్ అండ్ సన్ డోర్. ఇది చిన్న డోర్ మేడం. ఏదైనా పెద్ద వస్తువులు ఏదైనా సోఫా సెట్ అలాంటివి తీసుకెళ్ళేటప్పటికి ఇది ఓపెన్ చేసేసి తీసుకెళ్లొచ్చు, లేదంటే రెగ్యులర్ గా దీన్ని క్లోజ్ చేసేసి పెట్టుకోవచ్చు మేడం. ఇంకొక ఆప్షన్ దీనిలో ఏంటంటే వేరియేషన్ ఏంటంటే మేడం, ఇంకొకటి మనం డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఇన్బోల్ట్ ఉంటది మేడం. లోపల సైడ్ ఇన్బోల్ట్ ఉంటుంది. ఇది లాక్ చేసినామంటే మళ్ళీ కీస్ తోటి ఓపెన్ చేసినా కూడా మళ్ళీ లాక్ కాదు. మనం లోపల నుండి వుడ్ డోర్ కి అయితే టవర్ బోల్ట్ ఎలా అయితే వేస్తామో మనం ఈ డోర్ కి ఇన్బోల్ట్ మేడం ఇక్కడ చిన్నగా. ఇది లాక్ చేసినప్పటికీ మనం కీస్ తోటి ఓపెన్ చేసినా కూడా అన్లాక్ కాదు. ఇప్పుడు లాక్ అయిపోయిందంటారా? లాక్ అయిపోయింది మేడం. ఇప్పుడు బయట నుంచి మీరు కీస్ తోటి తీసినా లోపల నుండి కీస్ తోటి తీసినా గానీ లాక్ కాదు. ఓన్లీ మనం ఇది బుల్లెట్ ని ఇన్బోల్ట్ ని మళ్ళీ రిమూవ్ చేస్తేనే వస్తుంది, మళ్ళీ ఇలా వస్తుంది. ఇంకొక వేరియేషన్ మేడం దీంట్లో బేబీ డోర్ అని ఉంటుంది మేడం. ఇక్కడ సేమ్ బేబీ డోర్ మెష్ డోర్ తో సహా ఉంటుంది. మెష్ వస్తుంది, బయట గ్రిల్స్ వస్తున్నాయి. ఇక్కడ ఒకటి ఏంటంటే మళ్ళీ సేమ్ దానికి ఉన్నట్టుగానే దీనికి కూడా 3 bullets ఉంటాయి సార్. ఇక్కడ 3 bullets ఉంటాయి బేబీ డోర్ కూడా. మనకి టోటల్ గా కంప్లీటెడ్ సెక్యూర్డ్. బ్యాంక్ లో అయినా ఇంత సెక్యూరిటీ ఉంటుందా అనిపిస్తుంది సార్. బ్యాంక్ లో అయినా రాబరీ అర్థం కానీ దీనిలో మాత్రం మనం ఐలిప్ డోర్స్ పెట్టుకున్నామంటే రాబరీ అనేది ఇంపాసిబుల్ మేడం. ఎందుకంటే మనకి 5 డైరెక్షన్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇంకా మెయిన్ డోర్ వచ్చేసి హెవీ గేజ్ జిఎల్ లో తీసుకున్నప్పటికి వచ్చేసి 7 డైరెక్షన్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది మేడం. విత్ ఫ్రేమ్ తో వస్తుంది కాబట్టి మనం ఒకవేళ ఇన్ కేస్ రాబరీ చేసినా కూడా టోటల్ గా డోర్ ని మిషన్ తో కట్ చేయడం తప్ప ఇంపాసిబుల్. లేదంటే వాల్ డిస్పాండిల్ చేసినప్పటికీ డోర్ వస్తుంది,
లేదంటే మనం దీన్ని బ్రేక్ చేయడం ఇంపాసిబుల్ మేడం. పాసిబుల్. దీని లాక్ సిస్టమ్ అండి సేమ్ మేడం. దీనికి వచ్చేసి ఇలాగే టూ స్టెప్స్ అన్లాక్ చేయాలి మేడం. 2 స్టెప్స్ అన్లాక్ చేస్తే ఇక్కడ 1 బుల్లెట్ లాక్ అవుతుంది, ఇక్కడ 3 బుల్లెట్స్ లాక్ అవుతాయి, ఇక్కడ 1 బుల్లెట్ మేడం. ఇవి 3 ప్లేసెస్ మేడం. ఇంకొకటి ఇక్కడ 3 బుల్లెట్స్ లాక్ అవుతాయి మేడం. ఇంకొకటి కింద మేడం, కింద కూడా లాక్ అవుతుంది, 1 బుల్లెట్ కింద లాక్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ మధ్యలో 3 బుల్లెట్స్, ఇంకోటి పైన కూడా లాక్ అవుతుంది మేడం. టోటల్ గా 7 డైరెక్షన్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ ఈ డోర్ కి కూడా సేమ్ మేడం. ఇప్పుడు మనం యూజ్ చేసేది 3 కేసెస్. ఒక ఇంట్లో 3 మెంబర్స్ 3 కేసెస్ యూజ్ చేస్తున్నాం మేడం. 1 కీ ఎక్కడైనా పడిపోయింది, ఎవరికైనా దొరికింది, వాళ్ళు వచ్చి తీస్తారని డౌట్ వస్తే ఈ కీ పక్కన పెట్టేసి ఈ 3 కేసెస్ కూడా యూజ్ చేయొద్దు. ఈ బాక్స్ లో నుండి 1 కీ యూజ్ చేసినాం అనుకోండి, మళ్ళీ ఈ కీస్ అనేది ఇన్యాక్టివేట్ అయిపోతాయి, ఇవి యాక్టివేట్ అవుతుంటాయి, ఇవి కంప్లీటెడ్ గా క్లోజ్ అయిపోతుంటాయి. మళ్ళీ ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఎవరు వచ్చి తీసినా కూడా ఈ డోర్స్ ఈ కీస్ అనేది మళ్ళీ ఓపెన్ కావు. ఇంకా ఒక్కసారి ఇన్యాక్టివేట్ అయిపోతే ఈ 3 కీస్ పనిచేయవు. 3 కీస్ పనిచేయవు. దెన్ మనం ఈ 5 కీస్ ని యూజ్ చేయొచ్చు. 5 కేసెస్ మాత్రమే యూజ్ చేయాలి. ఫుల్ సెక్యూరిటీ మేడం. దీనిలో వచ్చేసి ప్లేన్ డోర్స్ కావాలంటే ప్లేన్ ఉన్నాయి, డిజైన్ కావాలంటే డిజైన్ ఉంది, ఎంబోజిడ్ మోడల్ కావాలంటే ఎంబోజిడ్ ఉంది, అండ్ ఫింగర్ ప్రింట్ స్వైపింగ్ కూడా ఉంది మేడం అవైలబుల్. ఫింగర్ ప్రింట్ స్వైపింగ్ కూడా ఉంది మేడం. ఫేస్ లాక్ కూడా ఉంది మేడం. కస్టమర్ కి కావాలన్నప్పటికీ మనం కస్టమైజేషన్ లో తీసుకొచ్చి ఇస్తాం. అది ఓకే, డైరెక్ట్ గా ఒక మొబైల్ తీసుకెళ్లి ఒక డోర్ లో ఫిక్స్ చేస్తాం. చాలా బాగుంది మేడం. ఇది వచ్చేసి 88mm థిక్నెస్ మేడం. మెయిన్ డోర్ కి వచ్చేసి GL లో 88mm థిక్నెస్ ఉంటుంది. అండ్ GI లో వచ్చేసి మనకి 67mm ఉంటుంది, 55mm ఉంటుంది మేడం. టోటల్ గా మనకి 4 థిక్నెసెస్ లో అవైలబుల్ ఉంటాయి. 50mm ఉంటుంది, 67mm ఉంటాయి, 88mm ఉంటుంది, 90mm ఉంటుంది మేడం. టోటల్ గా మనకి ఇది వచ్చేసి 88mm థిక్నెస్ లో ఉంది. దీనిలో వచ్చేసి 220 ఫ్రేమ్స్ అవైలబుల్ ఉన్నాయి, నార్మల్ ఫ్రేమ్స్ 6 ఇంచ్ ఫ్రేమ్స్ ఉన్నాయి, అండ్ 4 ఇంచ్ ఫ్రేమ్స్ ఉన్నాయి మేడం. టోటల్ గా ఇది అన్లాక్ చేసినాం కదా, ఇది లాక్ చేసినాం కదా మ్యామ్. ఇప్పుడు మనం ఇక్కడ లాక్ చేస్తున్నాం, దానికి సంబంధం లేదు. లోపల ఉన్నప్పటికీ దాన్ని అన్లాక్ చేసినా కూడా ఇది ఓపెన్ అవ్వదు, మళ్ళీ లోపల నుండే చేయాలి. బోల్ట్ అనేది మళ్ళీ లోపల నుంచే చేయాలి. ఓకే మేడం, ఇది వచ్చేసి స్టీల్ విండోస్ మేడం. GI లో గాల్వనైజ్డ్ స్టీల్ విండోస్ విత్ మెష్ డోర్ వస్తుంది, స్టెయిన్లెస్ స్టీల్ తోటి వస్తుంది మేడం. స్టాండర్డ్ గా వస్తుంది, స్టెయిన్లెస్ స్టీల్ తోటి వస్తుంది, విత్ మెష్ డోర్, విత్ ఫ్రేమ్, గ్రిల్స్ కూడా మేడం. వుడ్ గ్రిల్స్ వచ్చేసి మనకి ఇక్కడ స్క్రూ ఫిట్టింగ్ వస్తుంది. ఇవి వచ్చేసి టోటల్ గా ఇన్బుల్ట్ అయ్యి వస్తుంది మేడం. స్క్రూ అనేది తీయడానికి స్క్రూ అనేది ఎక్కడ కూడా మనకు కనిపించదు గ్రిల్స్ కి వచ్చేసి. ఇంకొకటి గ్లాస్ డోర్ మేడం. మనం గ్లాస్ డోర్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు బయట. టోటల్ గా విత్ ఫ్రేమ్ తోటి, ఫ్రేమ్, డోర్, హ్యాండిల్ అండ్ గ్లాస్ డోర్, మెష్ డోర్ టోటల్ గా వచ్చేస్తుంది మేడం. ఓకే, గ్లాస్ డోర్ కూడా మనకు స్టీల్ తోటి వస్తుంది మేడం. మళ్ళీ మనం లాక్ చేసుకోవాలనుకుంటే ఇలా లాక్ చేసుకుంటే సరిపోతుంది మేడం. ఓపెన్ చేసినా ఓపెన్ కాదు, ఓపెన్ అవ్వదు. ఇలా అంటేనే అన్లాక్ అవుతుంది. అలా అంటేనే అన్లాక్ అవుతుంది మేడం. ఓకే, మళ్ళీ లాక్ చేయాలి అంటే ప్రెస్ చేసి మేడం ఇదే విండోని బయట నుంచి చూపించాలనుకుంటే ఇలా మేడం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లాగినా కూడా ఎంత లాగినా కూడా మనకు రాదు. ఓకే, గ్లాస్ అనేది బయట సైడ్ ఇలా ఉంటుంది మేడం. ఇది మెష్ డోర్ మేడం. సేమ్ GI లోనే మెష్ డోర్ తోటి వస్తుంది, మెయిన్ డోర్ వస్తుంది మేడం. విత్ ఫ్రేమ్ తోటి మెష్ డోర్ వస్తుంది, మెయిన్ డోర్ టోటల్ గా అవైలబుల్ ఉంటుంది. ఇది కూడా సేమ్ 67mm లో అవైలబుల్ ఉంటుంది మేడం. విత్ మెష్ కావాలంటే మెష్ తో కూడా వస్తుంది. ఇది కూడా మెష్ నార్మల్ది కాదు, స్టెయిన్లెస్ స్టీల్ మేడం. డబుల్ స్టీల్ తోటే వస్తుంది. నార్మల్ గా ఇప్పుడు నార్మల్ గా షాప్ లో ఇచ్చేది నైలాన్ మెషెస్ ఇస్తుంటారు, అవి తుప్పు పట్టడం కానీ అలా పాడవుతుంటాయి. ఇది స్టాండర్డ్ ఉంటుంది మేడం. SS స్టీల్ కాబట్టి స్టాండర్డ్ ఉంటుంది. మనకి దీనికి కూడా టోటల్ గా 10 years వారంటీ తోటి ప్రొవైడ్ చేసుకుంటాం. రమేష్ గారు, మేడం చెప్పండి. చాలా డిఫరెంట్ గా ఉన్నాయి డోర్స్. సో ఇప్పటి వరకు కస్టమర్స్ మనకి ఎవరైనా రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు ఉన్నారా? ఎక్స్పీరియన్స్ మనకి ఎన్ని ఇయర్స్ నుంచి? మేడం, మనం వచ్చేసి ఆఫీస్ ఓపెన్ చేసి 4 years అబౌవ్ అవుతుంది మేడం. మినిమం 5 years వస్తుంది. ఇప్పటి వరకు నేను ఇన్స్టాలేషన్ చేసింది 500+ డోర్స్ ఇన్స్టాలేషన్ చేసినాను మేడం. నా దగ్గర రీజనబుల్ కస్టమర్స్ వచ్చేసి 100+ ఉన్నారు మేడం. వాళ్ళు రెగ్యులర్ గా వచ్చి తీసేసుకుంటారు. బిల్డర్స్ కూడా నా దగ్గర వచ్చేసి రీజనబుల్ ప్రైస్ లో, ఎందుకంటే మన ఐలిఫ్ స్టోర్ విజిట్ అయ్యారనుకోండి, తక్కువ ప్రైస్ లో
తక్కువ ప్రైస్ లో డోర్ అండ్ విత్ ఫ్రేమ్ తోటి వస్తుంది కాబట్టి టోటల్ గా కస్టమర్స్ చాలా మంది కస్టమర్స్ కూడా మన దగ్గరికి రెగ్యులర్ గా వచ్చే వాళ్ళే ఉన్నారు. రమేష్ గారు, మేడం చెప్పండి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కి ముందు రమ్మంటారా లేదంటే కన్స్ట్రక్షన్ తర్వాతే రమ్మంటారా? ఈ డోర్స్ కావాలి మేడం, నాకు అంటే మన ఐలిఫ్ డోర్స్ ప్రిపేర్ చేశారనుకోండి, వాళ్ళ కస్టమర్స్ బిల్డింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుంటారో బేస్మెంట్ లెవెల్లో పిల్లర్స్ అయిన తర్వాతకి వాల్స్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారో వాల్స్ కట్టేటప్పటికి మన స్టోర్ కి విజిట్ అయ్యారనుకోండి, మేము వచ్చేసి వాళ్ళకి మేస్త్రి వాళ్ళకి కానీ కస్టమర్స్ కానీ వాళ్ళకి ఏ డిజైన్ లో ఎంచుకుంటారు అండ్ ఏ సైజ్ లో ఎంచుకుంటారు దాన్ని బట్టి మేము సైజెస్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. అప్పుడు కన్సల్ట్ అయ్యారనుకోండి, మేము సైట్ మీదకి వచ్చి వాళ్ళకి మెజర్మెంట్స్ అనేది ఇవ్వగలుగుతాము. అండ్ టోటల్ గా కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయిన తర్వాతకి డోర్స్ వచ్చేసి ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది మేడం. ఓకే, కంప్లీట్ గా కంపెనీ నుండి మీరే వచ్చేసి ఫిట్ చేసి ఫిట్టింగ్ టెక్నీషియన్స్ వస్తారు. టెక్నీషియన్స్ వచ్చి టోటల్ గా అక్కడ ఫిట్టింగ్ చేసి మీకు కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తారు మేడం. కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకే, మీరు అందరు చూసారు కదా, ఇప్పుడు చూసినవన్నీ ఐలిఫ్ స్టీల్ డోర్స్. మీరు మీ ఇంటిని అందంగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా అండ్ మీ వుడ్ డోర్స్ చెదలు రావడం జరిగిందా? అలా అయితే మా త్రినాథ్ ఇంటీరియర్ స్టోర్ ని కన్సల్ట్ కండి. మన దగ్గర జీవితకాలం చెదలు పడ్డని తలుపులు మరియు కిటికీలు అండ్ కబోర్డ్స్ వర్క్ కూడా టోటల్ అవైలబుల్ ఉంటుంది. అండ్ మీకు సేఫ్ అండ్ సెక్యూరిటీగా మన లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. కీస్ కానీ మనకు వచ్చే బుల్లెట్స్ కానీ మీకు ఎవరు కూడా దాన్ని డిస్పాండిల్ చేయడానికి వీలుండదు. సో మీ ఇంటిని ఇంకా అందంగా తీర్చిదిద్దాలి అంటే వెంటనే వచ్చేయండి మన స్టోర్ కి. అండ్ అడ్రస్ గుర్తుందిగా, మన కరీంనగర్ లో ఉన్న జగిత్యాల రోడ్ లో విజేత సూపర్ మార్కెట్ నుండి మహాశక్తి టెంపుల్ కి వెళ్లే రూట్ లో ఉంటుంది త్రినాథ్ ఇంటీరియర్స్.